అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. అసలు లాంగ్ వీడియో పెట్టక చాలా డేస్ అవుతుంది. ఈవినింగ్ అయింది కదా, ఈవినింగ్లో కాసేపు ఇట్లా బయటికి వచ్చి ఆడిపిస్తూ ఉంటాను పిల్లల్ని. ఇప్పుడైతే ఎంత బాగా ఆడుకుంటుందో చాకి, కానీ నైట్ అయితే చుక్కలు చూపించింది. తను కూడా చాలా సఫర్ అయింది. చుక్కలు చూపించడం అంటే మాకు భయము. అసలు ఎంత భయమైందంటే ఫుల్ బ్రీతింగ్ ప్రాబ్లము, ఫుల్ కాఫ్, అసలు కోల్డ్ లేనే లేదు. నిన్న ఎంత బాగుందో, నైట్ బాగానే ఉంది, మంచి పడుకుంది. ఉన్నట్టుండి 11:30-12కి అట్లా స్టార్ట్ అయిపోయింది. ఫుల్ బ్రీతింగ్ ఇబ్బంది అయ్యి అసలు పడుకోలేదు. ఇక నెబులైజేషన్ పెట్టి నా కష్టాలు పడి అసలుకి ఎంత ట్రై చేసినామో తగ్గించడానికి. ఫైనల్గా ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మా వల్ల కాదు అనుకున్నాము. కాకపోతే నైట్ 2 o'clockకి ఇక్కడ డాక్టర్స్ ఎవరు అవైలబుల్గా ఉండరు కదా అనేసి మళ్ళీ అట్లయినా కాల్ చేసి కనుక్కున్నాము. ఇంకా లేరనేసరికి ఎలాగో అలా పొద్దున వరకు మేము చూసుకోవాలని కష్టపడి నేనైతే నాకు నిద్ర అసలు ఆగలేదు. భయం ఉంది, ఓ దిక్కు నిద్ర ఆపుకోలేకపోతున్నా. నేను 2 వరకు అట్లా ఉన్నానో లేదో పడుకున్నా. ఇంకా పాపం సురేషే చూసుకున్నాడు. ఇంకా ఈరోజు అయితే ఈ రూమ్ అంతా క్లీన్ చేసినా అండి. ఇంకా చాకి పడుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ రూమ్ అయితే చాలా పిచ్చిగా ఉండిపోయాయి. యాక్చువల్గా ఈ రూమ్ని కూడా మేము ఒక ఫ్రిడ్జ్ తప్ప మిగతా అన్ని సురేష్ వర్క్ చేసుకునే సామాన్లే ఉంటాయి, ఎక్కువ వాడుకోము ఈ రూమ్ని. ఇటు డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఈ రూమ్ మొత్తం స్టోర్ రూమ్ లాగా బియ్యం బస్తాలు, ఇంకా సామాను, మిషన్, లైట్స్, పిల్లల ఆట బొమ్మలు ఇవే ఉంటాయి అంతా. కాకపోతే వాటిని కొంచెం నీట్గా దుమ్మంతా దులిపి సర్దేశాను. ఇలా మనము రూమ్స్ కానీ షెల్ఫ్స్ కానీ క్లీన్ చేసుకున్నప్పుడు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఊకే చూసుకోవడం అట్లా చేస్తూ ఉంటాం కదా. అంటే రూమ్ సర్దుకున్న ఒక 3-4 డేస్ వరకు రూమ్ మంచిగా నీట్గా అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని డేస్కి యథావిధిగా అయిపోతూ ఉంటుంది. రూమ్స్ క్లీన్ చేసినా కానీ గిన్నెలు అయితే సింక్ నిండా ఉన్నాయి, తోమాలి. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాయి ఇప్పుడే. ఇంకా గిన్నెలు తోముకుంటే నా ఈవినింగ్ పని అయిపోతుంది. మళ్ళీ నైట్కి ఇక రైస్ వండుకుంటే ఈరోజు పని ఫినిష్. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయింది కాబట్టి బయట ఊడుస్తున్నాను. ఈ అప్పలు అయిపోయేంత వరకు ఇల్లంతా అప్పలే, చిన్న ముక్కలు చేసి ఇల్లంతా వేస్తుంది రాక్షసి. డే అయితే బాగానే గడిచింది. చాకి ఏమి ఇబ్బంది పెట్టలేదు, తను కూడా ఏమి ఇబ్బంది పడలేదు, బాగానే ఉంది. దగ్గు లేదు, కోల్డ్ లేదు ప్రజెంట్ అయితే. కాకపోతే చీకటి అవుతుందంటేనే భయం అవుతుంది. మళ్ళీ అసలుకి ముందు ఏం సిమ్టమ్స్ ఉండవు, ఉన్నట్టుండి అట్లా అయిపోతుంది. మేము 2 days జర్నీ చేసాం చల్లగాలికి, అదే ఎఫెక్ట్ ఏమో. ఇంకా ఈరోజు ఎట్లుంటుందో చూడాలి. మామూలు డేస్ అంటే పిల్లలు సిక్ కాకుండా నార్మల్గా ఉన్న డేస్లలో ఇట్లా పడుకుంటామో లేదు అట్లా తెల్లారిపోతుంది. కాకపోతే వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతూ మనం వాళ్ళని చూసుకుంటూ నిద్ర పోకుండా ఉంటాం చూడండి. అస్సలు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంటలాగా అస్సలు అంటే టైం గడవదు. ఎప్పుడు తెల్లారుతుంది రా దేవుడా అనిపించింది నైట్ అయితే. కానీ పాపం నాకన్నా ఎక్కువ సురేష్ కేర్ తీసుకొని చూసుకున్నాడు. నేనైతే నిజంగా చెప్తున్నాను, నిద్రకు అస్సలు ఆగలేను, తిండికి కూడా ఆగలేను. ఆకలి అయిందంటే ఎమ్మటే తినేసేయాలి. ఇది అండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.